నీతివంతమైన పాలన కోసం ప్రజలందరూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేష్ శర్మ బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఎన్నికల పరిశీలకులు బీరం దేవ్ సింగ్ తో కలిసి సోమవారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. నీతివంతమైన పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేందుకు 52వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేష్ శర్మను స్థానిక ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా 52వ డివిజన్లోని సమస్యల పట్ల తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ఎన్నికల్లో గెలిపిస్తే సకల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తారని బీజేపీ అభ్యర్థి రాజేష్ శర్మ అన్నారు. వ్యాపార రంగం పట్ల తనకున్న పరిజ్ఞానంతో నిరుద్యోగ సమస్య నిర్మూలన దిశగా కూడా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి డివిజన్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎట్లా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. మనం ఎక్కడో 11వ స్థానంలో ఉన్న వాళ్ళే కదా దేశ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి వచ్చినామంటే అది మోడీ గారి చాతుర్యంతో జరిగిన పని. ఈరోజు ప్రపంచ దేశాలు మనకు యూరోప్ దేశాలు కానీ ఇవాళ అమెరికా కానీ దిగి వచ్చి మనతో మళ్ళీ సహకారం కోరుకునే స్థితికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. అటువంటి గొప్ప నాయకుని తరఫు నుంచి ఈరోజు మీ 52వ డివిజన్ నిలబడుతున్నారు రాజేష్ శర్మ గారు. రాజేష్ శర్మ గారికి మీకు అందరికి పరిచయం. లక్ష్మీనగర్కి వెళ్ళినప్పుడు అలా నవ్వుతూ కనబడే వ్యక్తి రాజేష్. మరి ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన రాజకీయాలకు రాకముందు కూడా ఆయన ట్రేడ్లో ఆయన ముందడుగా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి మొత్తం డీలర్లకు ప్రెసిడెంట్గా పనిచేసినాడు చాలా సంవత్సరాలు. అట్లాగే ఈ దేశంలో ట్రేడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా వ్యాపారం ఉన్న వాళ్ళకు రాజేష్ శర్మ తెలుసు. అంటే ఒక వ్యాపారంలో కానీ ఒక పద్ధతిలో కానీ పైకి పోగలిగిన వ్యక్తి, అందరి మనలో ఉన్న వ్యక్తి ఇంకొక దాంట్లో కూడా బాగా సక్సెస్ఫుల్ అవుతాడు. ఇవాళ పనిచేసే శక్తి ఉంది, పనిచేసే నైపుణ్యం ఉంది, ఆ తర్వాత కష్టపడే శక్తి ఉంది, నిజాయితీ పనులు మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన మీ దగ్గర నుంచి ఏం ఆశించడు. ఆయన ఆశపడి ఆయన కర్తవ్యంతో ఉంది, ఎవరిని ఆశించడు. తర్వాత ఈరోజు రోడ్డు మీద కంకరేస్తేనే డబ్బులు తీసుకోవాలి అనే ప్రవృత్తి ఉండదు. అందుకని మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సహకారం చేసే పొజిషన్లో రాజేష్ శర్మ ఉన్నాడు కనుక ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయనను గెలిపిస్తే మనం నరేంద్ర మోడీ వెంబడినట్టు. మనందరం నరేంద్ర మోడీ వెంటుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈరోజు సురక్షితంగా ఉన్నాం మనం. అందుకని ఎంతోమంది నాయకులు ఈరోజు ఆయన తరఫున క్యాన్వాస్ చేయడానికి ఇక్కడికి వచ్చినారు. మీకందరికీ నేను సుపరిచితుని. మిమ్మల్ని నేను కోరుకునేది అంటే తప్పకుండా 52వ డివిజన్లో ఉన్న మిత్రులందరూ కూడా నా మీద ఎంత నమ్మకంగా మీరు నాతో కలిసి ఉన్నారో, దాదాపు నాతో 20 సంవత్సరాలకి కలిసిన నాయకుడిగా ఇక్కడ అవకాశం ఇచ్చినారు. అట్లాగే రాజేష్ శర్మ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ గెలిపించాలి, సమరం చేయాలి. 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా నేను మీ ముందటికి వస్తున్నాను. నా పేరు రాజేష్ శర్మ. ఒక లక్ష్మీనగర్లో వ్యాపారస్తుని. ఇక్కడ 52వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా నన్ను గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారం తీసుకొని
ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి నేను మిమ్మల్ని హామీస్తున్నాను. అదేవిధంగా మహిళలకు కానివ్వండి, పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, మహిళల ఉపాధి కోసం ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీలలో ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కానివ్వండి, మహిళలకు ఉత్పత్తిదారుల పంపిణీదారులతో కానివ్వండి, ప్రతి నెల వాళ్ళు సంపాదించే విధంగా వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మాట్లాడి ఏర్పాటు చేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా నేను వాళ్ళకు ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఈ ఒక్కసారి నాకు బీజేపీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నన్ను ఒక్కసారి గెలిపించాలని చెప్పి కమలం పూల్ గుర్తుకే ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి 52వ డివిజన్ ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమంజాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజమౌళి గౌడ్, మేరు హనుమంత్ గౌడ్, ఎస్ కుమార్, బలుమూరి వనిత, అమరేందర్రావు, మహావాది రామన్న, కాజీపేట శివాజీ, గోపగోడి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.